మై గాడ్, ఏమైందే? 2027 లో టాలీవుడ్ లో రిలీజ్ అయిన మూవీస్ గురించి విన్నావా? లిటరల్లీ వరల్డ్ షేక్ అవుతుంది. నిజమే డింపుల్, ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనేవాళ్ళం, కానీ ఇప్పుడు సీన్ టోటల్ గా రివర్స్. ఇండియా వైడ్ కాదే, గ్లోబల్ లెవెల్లో టాలీవుడ్ సినిమాలే టాక్ ఆఫ్ ది గ్లోబ్. ఎగ్జాక్ట్లీ. బాహుబలితో మొదలై పుష్ప 2 వరకు పాన్ ఇండియా ఫీవర్ నాన్ స్టాప్ గా కొనసాగుతుంది. ఇప్పుడు 2027 లో ఆ ఫీవర్ పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ లెవెల్ కి వెళ్ళబోతుంది. ఒకటి కాదు, రెండు కాదు, 5 మ్యాసివ్ మూవీస్. అందులోనూ ఎవ్రీ మూవీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి సెట్ అయిన మూవీస్. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ గర్ల్స్. ఫస్ట్ లిస్ట్ లో మహేష్ బాబు అండ్ రాజమౌళి కాంబినేషన్. ఇది కేవలం సినిమా కాదు, ఇండియన్ సినిమా ప్రైడ్ గర్ల్స్. ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి ఎక్స్పెక్టేషన్ స్కై హై. ఫారెస్టర్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్, గ్లోబల్ స్కేల్, ఇండియానా జోన్స్ మీట్ ఇండియన్ లెజెండ్ వైబ్స్. రాజమౌళి మన ఇతిహాసాలు, సాహసాలు, ఎమోషన్లు వరల్డ్ కాన్వాస్ మీద పెయింట్ చేయబోతున్నాడే. మహేష్ బాబు ఈ సినిమా తర్వాత లిటరల్లీ హాలీవుడ్ రేంజ్ క్రేజ్ తెచ్చుకుంటాడని ఫ్యాన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. నెక్స్ట్ స్పిరిట్ ప్రభాస్ వంగ కలిస్తే బాక్స్ ఆఫీస్ కి మాస్ సునామీనే ఇక. అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు ఆడియన్స్ ని షాక్ చేసిన వంగ ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ అనే మాన్స్టర్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అవునే, పవర్ఫుల్ పోలీస్ యూనివర్స్ కాన్సెప్ట్ తో ఇంటర్నేషనల్ లొకేషన్స్ లో షూట్ ప్లాన్ చేస్తున్నారు. ఓన్లీ యాక్షన్ డ్రామా కాదు గర్ల్స్, మాస్ ఎమోషన్ ప్లస్ మెంటల్ ఎక్స్ప్లోజన్. వంగ వర్షన్ ఆఫ్ కోప్ యూనివర్స్. దిస్ కుడ్ బి ద బిగినింగ్ ఆఫ్ మెగా ఫ్రాంచైజ్. నెక్స్ట్ అల్లు అర్జున్ అట్లీ కాంబో. పుష్ప 2 తో పాన్ ఇండియా లెవెల్లో రూల్ చేసిన బన్నీ ఇప్పుడు అట్లీతో కలిసి వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. ఇమేజిన్ ఇట్ గర్ల్స్, అట్లీ మాస్ ఎలిమెంట్స్ బన్నీ స్టైల్ కలిస్తే ఫుల్ ఫైర్ బ్లాస్ట్. ఇది హ్యూమన్ ఎమోషన్స్, సోషల్ మెసేజ్, యాక్షన్ అన్ని కలిపిన బిగ్ డ్రామా అవుతుందట. ఎగ్జాక్ట్లీ. ఈ సినిమా పాన్ ఇండియానే కాదు, ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి హార్ట్ టచ్ చేసేలా డిజైన్ అవుతుంది. సో నెక్స్ట్ ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబో. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ తారక్ కోసం సూపర్ ఎక్స్ప్లోజివ్ యూనివర్స్ ని రెడీ చేస్తున్నాడంట. దేవరా అండ్ వార్ 2 తర్వాత ఎన్టీఆర్ ఫుల్ మాస్ రివెంజ్ మోడ్ లోకి వెళ్తున్నాడు. ఇది గ్లోబల్ స్కేల్ మాస్ డ్రామా. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఆల్రెడీ కాలింగ్ ఇట్ గేమ్ చేంజర్ మూవీ ఆఫ్ 2027. నెక్స్ట్ రామ్ చరణ్ సుకుమార్ కాంబో. ఓ మై గాడ్, ఇప్పుడు వస్తుంది నా ఫేవరెట్ కాంబో, రామ్ చరణ్ సుకుమార్. రంగస్థాన్ తర్వాత మళ్ళీ ఈ కాంబో అంటే ఎక్స్పెక్టేషన్స్ స్కై టచ్ అవుతున్నాయి. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఆల్రెడీ కాలింగ్ ఇట్ గేమ్ చేంజర్ మూవీ ఆఫ్ 2027. ఈసారి హార్స్ రేసింగ్, బ్యాక్ డ్రాప్, స్పోర్ట్స్, ఎమోషన్, మాస్, యాక్షన్ ఇంక్లూడ్ అయి ఉన్నాయంట. పెద్ద తర్వాత చరణ్ నెక్స్ట్ మూవీగా ఇదే ఫిక్స్ అవుతుందంట. సుకుమార్ స్క్రీన్ ప్లే, చరణ్ ఇంటెన్సిటీ అంటే మాస్టర్ పీస్ గ్యారంటీ గర్ల్స్. సో బాటమ్ లైన్, 2027 టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ దాటి హాలీవుడ్ లెవెల్లో స్టార్డమ్స్ ని సెట్ చేస్తున్నాయన్నమాట. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ, సుకుమార్, అట్లీ అండ్ ప్రశాంత్ నీల్ ఈ 5గురు కలిస్తే ఇది కేవలం ఇయర్ కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలో ఎరా ఆఫ్ ఎక్సలెన్స్. 2027 will be remembered as the year of Tollywood. పాన్ ఇండియా కాదు గర్ల్స్, పాన్ యూనివర్స్ లెవెల్ టేక్ ఓవర్. టాలీవుడ్ ఫైర్, గ్లోబల్ డిజైర్. 2027 లో తెలుగు సినిమా రాస్తుంది మరో చరిత్ర. Wow Sandy, you just dropped the dialogue of the decade. ప్రభాస్ బర్త్డే కి వచ్చిన స్పిరిట్ టీజర్ చూసారా? టీజర్ లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి గర్ల్స్. ఎస్టింపుల్ లిటరల్లీ ఆ వాయిస్ మాడ్యులేషన్, ఆ ఇంటెన్సిటీ సెన్సిటివ్ క్రియేట్ చేశారు సందీప్ రెడ్డి వంగ. జస్ట్ ఇమాజిన్ ఆ మూవీ రిలీజ్ అయితే రియాక్షన్ ఎలా వస్తుందో. ఈ ప్రాజెక్ట్ కి హైప్ ఆల్రెడీ స్కై లెవెల్లో ఉంది. కానీ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మ్యాటరే యాక్చువల్ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఏంటి అది? కొత్త అప్డేట్ ఏమైనా వచ్చిందా? అవును, ఈ స్పిరిట్ ప్రాజెక్ట్ లో 2 స్టార్ వరుసలు వర్క్ చేస్తున్నారు. ఒకళ్ళు మన మాస్ మహారాజ్ రవితేజ తనయుడు మహదన్ భూపతిరాజు, మరొకడు త్రివిక్రమ్ గారి కొడుకు రిషి మనోజ్. ఈ ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్ గా వర్క్ చేస్తున్నారు. వావ్, దట్ సంథింగ్ రియల్లీ కూల్. యూజువల్లీ వారసులు యాక్టింగ్ వైపు వెళ్తారు, కానీ వీళ్ళు కెమెరా వెనక నుండి నేర్చుకుంటున్నారంటే నెక్స్ట్ లెవెల్ డెడికేషన్. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు వర్క్ అండర్ సమ్మన్ లైక్ సందీప్ రెడ్డి వంగ. ఆయన ఇంటెన్సిటీ, డీటెయిలింగ్, డిసిప్లిన్ అన్ని క్రేజీ స్థాయిలో ఉంటాయి. వీళ్ళు అక్కడ నేర్చుకుంటుంది లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ లాంటిదే చెప్పాలి. ట్రూ, వాళ్ళు అలా నేర్చుకుంటేనే ఫ్యూచర్ లో స్ట్రాంగ్ బేస్ అవుతుంది. ఎవరికి తెలుసు, ఫ్యూచర్ లో వీళ్ళలో ఎవరో ఒకరు వాళ్ళ ఫాదర్ లో టాప్ డైరెక్టర్స్ అవుతారేమో. ఇమాజిన్ డ్యూడ్,
మహాదన్ డైరెక్టర్ రవితేజ ఇన్ ఏ ఫ్యూచర్ ఫిలిం ఆర్ రిషి మనోజ్ డైరెక్టింగ్ అల్లు అర్జున్ ఆర్ మహేష్ బాబు. వావ్, దట్ వుడ్ బి సో ఎపిక్. బట్ సీరియస్లీ స్పీకింగ్, ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళు రావడం చాలా ఇన్స్పైరింగ్. ఫేమ్ కాకుండా క్రాఫ్ట్ నేర్చుకోవాలనే యాటిట్యూడ్ ఉంటేనే సస్టైన్ అవుతారు. కరెక్ట్. ఇప్పుడు స్పిరిట్ మూవీ ఇప్పటికే నేషనల్ లెవెల్ హైప్ లో ఉంది. ఇందులో డివోషనల్ టచ్ కూడా ఉంటుందంట. అంటే ఎమోషనల్ కనెక్ట్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుందన్నమాట. అవును జాస్మిన్, ప్రభాస్ మూవీస్ లో ఎమోషన్ ప్లస్ మాస్ బ్లెండ్ అయితే ఆడియన్స్ డబుల్ క్రేజ్ అయిపోతారు. సో ఈసారి స్పిరిట్ మూవీ డెఫినెట్లీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అవబోతుంది. అలాగే ఈ స్టార్ కిడ్స్ ఇద్దరు వర్క్ చేస్తుండడం వల్ల ఈ సినిమాకి ఫ్రెష్ ఫీల్ వస్తుంది. ఫ్యాన్స్ ఆల్రెడీ ఎక్సైటెడ్ గా ఉన్నారు. సో బేసికల్లీ స్పిరిట్ లో ప్రభాస్ పవర్, వంగ విజన్ అండ్ స్టార్ కిడ్స్ ప్యాషన్ అన్ని కలుస్తున్నాయి. ఇదే రీజన్ అందరూ చెబుతున్నారుగా స్పిరిట్ లో మాస్ ఆరా ఉండబోతుందని. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫిలిం, ఇట్స్ లైక్ ఎ న్యూ స్పిరిట్ ఫర్ ఇండియన్ సినిమా ఇట్ సెల్ఫ్. ఎస్ జాస్మిన్, ఇప్పుడే టీజర్ తో ఇంతలా హైప్ ఉందంటే ఇంకా మూవీ రిలీజ్ అయ్యాక నేషనల్ బాక్స్ ఆఫీస్ లిటరల్లీ షేక్ అవుతుందేమో అనిపిస్తుంది. లెట్స్ మార్క్ ద డేట్. స్పిరిట్ రిలీజ్ అయ్యే రోజు మనందరం కలిసి థియేటర్ కి వెళ్దాం. స్పిరిట్ ఫెస్ట్ ఫిక్స్. జాస్మిన్, బ్రేకింగ్ న్యూస్ విన్నావా? రామ్ చరణ్ పెద్ది మూవీ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్ అయిపోయిందట. వావ్, ఈ న్యూస్ కోసం ఫ్యాన్స్ ఎన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు పెద్ది వేవ్ స్టార్ట్ అవ్వబోతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. బుచ్చిబాబు సానా చరణ్ కాంబినేషన్ గ్యారంటీగా బ్లాక్ బస్టర్ హిట్ అనిపిస్తుంది. రంగస్థలంలో గోదావరి యాసలో చిట్టిబాబులో మెస్మరైజ్ చేశాడు కదా, ఇప్పుడు ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడబోతున్నాడంటేనే గూస్ బంప్స్ గ్యారంటీడ్. గ్లిమ్స్ లో ఫస్ట్ షార్ట్ వీడియో చూసారా? చరణ్ లుక్స్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ స్లాంగ్, అబ్బబ్బబ్బబ్బా అసలే యాటిట్యూడ్ బాంబ్ అని ఇండస్ట్రీలో చెప్తుంటారు. రంగస్థలం చిట్టుబాబు రోల్ కంటే పెద్ద రోల్ యూజ్ బ్లాస్ట్ అవబోతుందంట. అందుకే ఫ్యాన్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి గర్ల్స్. పెద్ది ఫస్ట్ సింగిల్ నవంబర్ 8న రిలీజ్ కాబోతుంది. అది కూడా మ్యూజిక్ ఎవరంటే ఏఆర్ రెహమాన్. ఓ మై గాడ్, చాలా గ్యాప్ తర్వాత రెహమాన్ టాలీవుడ్ కి రావటం గోల్డ్ మూమెంట్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఉప్పినే టైంలో బుచ్చిబాబు ఫస్ట్ సాంగ్ తోనే మ్యాజిక్ చేశాడు కదా, ఇప్పుడు రెహమాన్ సౌండ్స్ తో టాలీవుడ్ లో మ్యూజిక్ రెవల్యూషన్ ఖాయం. ఫ్యాన్స్ అయితే ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్స్ తో ఊపేస్తున్నారు. హ్యాష్ ట్యాగ్ పెద్ది ఫస్ట్ సింగిల్ నవంబర్ 8, హ్యాష్ ట్యాగ్ ఏఆర్ఆర్ బ్యాక్ ఇన్ టాలీవుడ్ అని ఈ రెండు హ్యాష్ ట్యాగ్స్ ఆల్రెడీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు పెద్ది టీం శ్రీలంకలో షూట్ చేస్తుంది బేబ్స్. ఒక పాట, కొన్ని క్రిటికల్ సీన్స్ అక్కడే ప్లాన్ చేశారంట. రామ్ చరణ్ జాన్వీ కపూర్ డ్యూయట్ ఆల్రెడీ ఫ్యాన్స్ ఇమాజినేషన్ లో సెట్ అయిపోయిందే. ఇంకో క్రేజీ న్యూస్ విన్నారా గర్ల్స్? రామ్ చరణ్ ఉపాసన లైఫ్ లో డబుల్ హ్యాపీ న్యూస్. ఉపాసనకి ట్విన్స్ పుడతారంట బేబ్స్. దివాళీ ధమాకాలో వచ్చింది చరణ్ ఉపాసన ట్విన్స్ కి వెల్కమ్ అని. ఇది ఫ్యామిలీకి ఫీస్ట్, ఫ్యాన్స్ కి ఫెస్ట్ అనే చెప్పాలి. ఫ్యాన్స్ కమెంట్స్ చూసావా? ఆన్ స్క్రీన్ పెద్ది, ఆఫ్ స్క్రీన్ డాడీ. ఫస్ట్ సింగిల్, ట్విన్స్ సింగిల్, రెండు సెలబ్రేషన్స్ ఒకేసారి. సీరియస్లీ గర్ల్స్, 2025 చరణ్ కి గోల్డెన్ ఇయర్ అవ్వబోతుంది. పర్సనల్ గా ట్విన్స్ బ్లెస్సింగ్, ప్రొఫెషనల్ గా పెద్ద బ్లాస్టింగ్. సూపర్ భవి, పర్ఫెక్ట్ గా చెప్పావు. అదే చూస్తూ కాసేపు చిల్ అవుదాం రండి. అందమైన భామల హంగామా సినిమా ముచ్చట్ల చిరునామా. అందమైన భామల హంగామా సినిమా ముచ్చట్ల చిరునామా. సిల్వర్ స్క్రీన్ కలరింగ్, మూవీ రివ్యూ షేరింగ్. సిల్వర్ స్క్రీన్ కలరింగ్, మూవీ రివ్యూ షేరింగ్. మామా ఇది సినిమా హంగామా. మామా ఇది సినిమా హంగామా. మామా ఇది సినిమా హంగామా. మామా ఇది సినిమా హంగామా. కాక్టైల్. మామా ఇది సినిమా హంగామా.